నమస్తే అండి. శ్రావణ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి నోట్లో వేస్తే వెన్నెలా కరిగిపోయే చెట్టినాడు స్పెషల్ ఉక్కారై ప్రసాదాన్ని పర్ఫెక్ట్ గా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను రండి. ముందుగా పాన్ లో 1 కప్పు పెసరపప్పు వేసుకుని ఫ్లేమ్ మీడియంలోనే ఉంచుకొని 4 నుండి 5 నిమిషాలు దోరగా వేయించుకోవాలి. పప్పు ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ పప్పుని 2 సార్లు చక్కగా వాష్ చేసేసుకొని ఇందులో మనం 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదండి, అదే కప్పుతో 2.5 కప్పుల నీళ్లు పోసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లోనే 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత పప్పుని గరిటెతో లైట్ గా మెదుపుకోవాలండి. చూసారు కదా, మరీ పేస్ట్ లా కాకుండా ఇలా కొంచెం పలుకుగా మెదుపుకోవాలి. ఇప్పుడు వేరే పాన్ లో 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదండి, అదే కప్పుతో 2 కప్పుల బెల్లం వేసుకోవాలి. అలాగే అరకప్పు నీళ్లు కూడా పోసుకొని బెల్లం కరిగే వరకు ఉడికించుకోవాలండి. అలాగే ఫ్లేవర్ కోసం 2 యాలకులు కూడా వేసుకొని ఉడికించుకుందాం. పాకం రావాల్సిన అవసరం లేదండి, జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. ఇలా బెల్లం కరిగిపోగానే దించేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పాన్ లో 1/4 కప్పు నెయ్యి వేసుకుని కొన్ని జీడిపప్పులు వేసి ఒక 2-3 నిమిషాలు దోరగా వేయించుకుందాం. ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు బొంబాయి రవ్వ వేస్తున్నాను. ఈ రవ్వని నెయ్యిలో 2-3 నిమిషాలు దోరగా వేయించేసుకుందాం. రవ్వ బాగా వేగిన తర్వాత ఇందులో అరకప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలండి. ఇది కూడా ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకొని 2-3 నిమిషాలు వేయించుకుందాం. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు అలాగే కరిగించుకున్న బెల్లం నీళ్లు కూడా చక్కగా వడకట్టేసి వేసేసుకోవాలండి. ఫ్లేమ్ సిమ్లోనే ఉంచుకొని 2-3 నిమిషాలు ఇలా తిప్పుకుంటూ కలుపుకుంటూ ఉంటే అస్సలు ఉండలు కట్టకుండా దగ్గర పడి సాఫ్ట్ టెక్స్చర్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. దీనివల్ల స్వీట్నెస్ బ్యాలెన్స్ అయ్యి టేస్ట్ ఇంకా పెరుగుతుందండి. ఇప్పుడు ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని 5 నిమిషాలు కలుపుతూ ఉంటే మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా పర్ఫెక్ట్ టెక్స్చర్ వచ్చేస్తుందండి. అంతేనండి, మన చెట్టినాడు స్పెషల్ ఉక్కారై రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి.